బాలీవుడ్ వెండి తెరపై తన చిరునవ్వుతో కోట్లాది మంది మనసు గెలుచుకున్న నటి ప్రీతి జింటా ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఒకవైపు ఆమె భారీగా అప్పు తీసుకున్నారనే పుకార్లు షికారు చేస్తూ ఉండగా, మరోవైపు ఆమె వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలైతే జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిపై ప్రీతి జింటా ఘాటుగా స్పందిస్తూ అసలు నిజాలను బయటపెట్టారు. అసలు ఆమె ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆమె ఫ్యామిలీ వెనుకున్న నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గత కొద్ది రోజులుగా ప్రీతి జింటా 18 కోట్ల రుణం తీసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె పూర్తిగా ఖండించారు. ఇదంతా కేవలం పెయిడ్ పబ్లిసిటీ మరియు ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో నిజాల కంటే అబద్ధాలే వేగంగా వ్యాపిస్తున్నాయని, కనీసం నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి వార్తలను ప్రచారం చేయడం సరికాదని ఆమె ఘాటుగా స్పందించారు. తనకు అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఇక ప్రీతి జింటా వయసు ఇప్పుడు 51 ఏళ్లు. అయితే ఆమెకు ఇంకా పెళ్లి కాలేదని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ప్రీతి 2016లో అంటే తన 41 ఏళ్ల వయసులో అమెరికాకు చెందిన వ్యాపారవేత్త జీన్ గుడెనాఫ్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉంటూ ఉన్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రీతి జింటా దంపతులకు 2021లో కవల పిల్లలు జన్మించారు. సరోగసి పద్ధతి ద్వారా వీరు తల్లిదండ్రులయ్యారు. కుమారుడి పేరు జై కాగా కుమార్తె పేరు జియా. ప్రస్తుతం ఈమె తన పిల్లలతో గడుపుతున్న ఫోటోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. కెరియర్ తో పాటు ఫ్యామిలీకి కూడా ఆమె సమాన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ప్రీతి జింటా ఒక గౌరవప్రదమైన రాజ్పుత్ కుటుంబం నుండి వచ్చారు. ఆమె తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. ఇక ఆర్థికంగా చూస్తే ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ లో ఆమెకు సుమారుగా 3,450 కోట్ల వాటా ఉంది. ఇంతటి భారీ ఆస్తి ఉన్న వ్యక్తికి 18 కోట్ల అప్పు అవసరం ఏముంటుంది అని ఆమె అభిమానులైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. అమెరికాలో నివసిస్తున్నప్పటికీ కూడా ఆమె ఇప్పటికీ భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉండటం విశేషమని చెప్పుకోవచ్చు. నేటి డిజిటల్ ప్రపంచంలో లైక్స్, ఫాలోవర్ల కోసం ఫేక్ ఎంగేజ్మెంట్ ను పెంచుతున్నారని ప్రీతి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులిచ్చే వార్తలు రాయించుకునే సంస్కృతి తనకు లేదని, నిజాయితీగా ఉండటానికే తాను ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు. ఇక సోషల్ మీడియా అనేది మనుషుల మధ్య అనుసంధానానికి ఉండాలి, కానీ ఇలాంటి మార్కెట్ లాగా తయారవ్వడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. ప్రీతి జింటా కేవలం నటిగానే కాకుండా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా కూడా రాణిస్తూ ఉన్నారు. పుకార్లు ఎన్ని వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడం ఆమె నైజం. భారీ ఆస్తులు, అందమైన కుటుంబం ఉన్నప్పటికీ కూడా ఆమెపై వస్తున్న ఈ అప్పుల వార్తలు కేవలం కల్పితమని తెలియపోయింది. అభిమానులు కూడా ఇలాంటి పుకార్లను నమ్మే ముందు ఒక్కసారి ఆలోచించాలని కోరుతూ ఉన్నారు.